దేవుడికి మీకు ఏమైనా పర్సనల్ ఉందా? అబ్బా, ఈరోజు ఎంతమంది కనబడదు. ఈరోజు దేవుడికి అందరు పబ్లికే. పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది, పబ్లిక్ రిలేషన్షిప్ ఉంటుంది. 10 మందితో కూడి మాట్లాడతారు కావాలంటే. అందుకని ఆలయానికి వస్తే ప్రార్థన చేస్తారు కానీ ఇంట్లో ఉంటే ప్రార్థన చేయరు. ఆలయానికి వస్తే ఆరాధిస్తారు కానీ ఇంట్లో ఉంటే ఆరాధన రాదు. ఆలయానికి వస్తే 10 మంది ముందు దేవా స్తోత్రం అంటారు కానీ నిజంగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పిన రోజుందా? మనం పరీక్షించుకోవాలండి. హౌ మచ్ ఇస్ గాడ్ పర్సనల్ ఇన్ యువర్ లైఫ్? ఎంతగా దేవుడు ప్రత్యేకించబడిన వ్యక్తిగా మీ జీవితంలో ఉన్నాడు. మనం చూస్తాము, ఇక్కడైతే వీరు ఆయన ఏదో గొప్ప జయం ఇస్తారని ఆశపడ్డారు. హోసన్నా అంటే రక్షక, ఇక్కడ హోసన్నా అని పలుకుతున్నారంట, మా రక్షక రక్షించు, ఇప్పుడు రక్షించు. హోసన్నా ఇప్పుడు రక్షించు, దేవా ఇప్పుడు రక్షించు, రాజా ఇప్పుడు రక్షించు, నీవు రాజువి, నువ్వు మమ్మల్ని రక్షించాలి. నేను సర్వం ఎరిగిన దేవుడు, అది ఏది చేసినా మేలు చేస్తాడు.